కాజలూరు మండలం ఆర్యటం గ్రామంలో ఆదివారం సీసీ రోడ్లు చేపల మార్కెట్ షెడ్కు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి అనేది లేకుండా పోయిందని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు పూర్తి స్థాయిలో అభివృద్ధి పూర్తి చేశామని, త్వరలోనే మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు పూర్తి చేస్తామని సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వనం సూర్యవతి, జెడ్పీటీసీ వెంకట సుబ్బారావు, పోలిశెట్టి చంద్రశేఖర్, చంద్ర వీర్రాజు చౌదరి, సవాకుల డాక్టర్ బాబు, సనపల ధనరాజు, డేగల సతీష్, కోట తాతబ్బాయి, పెంకి అప్పారావు, కృష్ణగౌడ్, వనమాడి శ్రీనివాస్, అంగర్ శ్రీనివాస్, పలివేల రాజు, వనం వీరబ్రహ్మం, కూర్పూడి దొరబాబు, కొల్లి హనుమంతరావు, సందాల ఆదినారాయణ, నక్క శ్రీనివాస్, పుల్లెపు ఆనంద్, ఖండవేలి శ్రీనివాస్, ఎంపీటీసీ రాయుడు ఈశ్వరి, గ్రామ సెక్రటరీ సూరిబాబు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సార్ ఒక్కసారి మాకు స్టిల్ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. సుమారు 20.73 లక్షల ఖర్చుతో మార్కెట్ షెడ్, 5 లక్షల రూపాయల ఖర్చుతో మార్కెట్ షెడ్, సీసీ రోడ్డు, అలాగే సీసీ రోడ్డు నిమిత్తం 4 లక్షలు, సీసీ రోడ్లు సుమారు 4 రోడ్లు సీసీ రోడ్ల నిమిత్తం 9 లక్షలు, అలాగే సీసీ డ్రైన్ల నిమిత్తం 4 లక్షలు, అలాగే అండర్ డ్రైన్ 1.2 లక్షలు వెరసి 20.72 లక్షల వ్యాయామంతో మరి రోడ్లు సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, అలాగే మార్కెట్ షెడ్ కానీ నిర్మించడం జరుగుతూ ఉంది. అలాగే దయచేసి కార్యకర్తలు, ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఒకటే, మనం గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల మొత్తం రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారటం, ఎక్కడ అభివృద్ధికి నోచుకోవడం, ముఖ్యంగా కాజలూరు మండలం మహా చిన్న చూపు చూడటం జరిగింది. మరి ఈ రోజున ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా అభివృద్ధి కోసం పాటు పడతా ఉన్నారు. అదే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కానీ నిరంతరం ప్రతి ఒక్క నియోజకవర్గం అభివృద్ధి చెందాలి, ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర రాష్ట్రంగా చేయాలని కృషి చేస్తా ఉన్నారు. ప్రతిపక్షాలు ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలకు తెరలేపుతా ఉన్నాయి. ఆయన అందరూ అర్థం చేసుకోండి. అలాగే తల్లికి వందనాన్ని కూడా మరి మొన్న ఇవ్వడం జరిగింది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే సూపర్ 6 ఉందో అన్ని కూడా ఒక్కొక్కటిగా, అలాగే ఉచిత మహిళలకు ఉచిత బస్సు కూడా త్వరలో ఇవ్వడం జరుగుతుంది. ఆగస్టు 15న ఈ నెలాఖరు లోపు ఈ రైతు భరోసా కూడా, అన్నదాత సుఖీబాబు కూడా మీకు మీ ఖాతాల్లో జమ అవడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం, ఈ ఎన్డీఏ కూటమి నాయకులు అందరం కూడా ఈ అభివృద్ధి సంక్షేమం మీద చిత్తశుద్ధితో ఉండి పనిచేస్తా ఉన్నాం. అది మీరు అందరూ గమనించాలి. దయచేసి కార్యకర్తలు మా రోడ్లు వేయలేదు, మాకు అభివృద్ధి చెందలేదని చెప్తా ఉన్నారు. అన్ని ఒకసారి చేయడం మీరు అర్థం చేసుకోవాలి.
ఏదైతే ముఖ్యంగా ఎక్కడెక్కడ చేయలేదు అన్ని చేసుకుంటూ వెళ్తున్నాం. రానున్న 2 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో రోడ్లు కానీ అన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని మీరు గమనించవలసిందిగా కోరుకుంటూ, దయచేసి ఎవరో ఏమనుకోద్దు. ఏదైతే ఈ మండపేటలో ఈ రోజున మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ విషయంలో వాళ్ళందరూ అక్కడ వెయిట్ చేయడం, మరి నా కాలయాపన చేయడం జరిగింది. మరో రకంగా భావించొద్దని ఇక్కడ స్థానికులు తాతాబాయి గారిని కానీ అలాగే మిగతా నాయకులందరికీ కూడా తెలియజేసుకుంటూ మా అందరికీ నమస్కారం.